Hey everyone, PJ here on Pockettech. I am back again with another interesting video. లాస్ట్ నైట్ అయితే నథింగ్ వాళ్ళ ఓఎస్ని మనకు ఒక లాంచర్ రూపంలో రిలీజ్ చేశారు. ఒకసారి ఇప్పుడు మనం నథింగ్ లాంచర్ బీటా వర్షన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ దాంట్లో వచ్చిన కొత్త ఫీచర్స్ అసలు ఎలా ఉండబోతుంది ఒకసారి చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అసలు నథింగ్ లాంచర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవచ్చో చూద్దాం. నేనైతే నా పిక్సెల్ 6 Pro యూజ్ చేస్తున్నాను. సో పిక్సెల్ 6 Pro కాబట్టి మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి ప్లే స్టోర్లో ఇక్కడ సర్చ్లో నథింగ్ లాంచర్ బీటా వర్షన్ అని సర్చ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూసారా, మనకి ఇక్కడ నథింగ్ టెక్నాలజీ లిమిటెడ్ అని ఉంటుంది. ఇలా ఉంటేనే ఇది మనకి ఆథెంటిక్ నథింగ్ లాంచర్. సో ఇక్కడ కింద ఇన్స్టాల్ అని ఉంది కదా, క్లిక్ ఇన్స్టాల్. మీరు ఇది డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత లెట్స్ గో టు సెట్టింగ్స్. ఇక్కడ సర్చ్లో మనం డిఫాల్ట్ అని టైప్ చేయగానే ఇక్కడ డిఫాల్ట్ హోమ్ యాప్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా మనకి 2 యాప్స్ ఉన్నాయి, పిక్సెల్ లాంచర్ అండ్ నథింగ్ లాంచర్ అని. ఎందుకంటే నాకు పిక్సెల్ లాంచర్ ఎందుకు చూపిస్తుంది అంటే బికాజ్ నేను పిక్సెల్ 6 Proలో ఉన్నాను కాబట్టి. నథింగ్ లాంచర్ ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. సో ఇప్పుడు నథింగ్ లాంచర్లోకి యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే దీని మీదకి క్లిక్ చేసుకుంటే చాలు, మనకి ఆటోమేటిక్గా నథింగ్ లాంచర్ ఓపెన్ అయిపోతుంది. లాంచర్ ఓపెన్ చేయగానే చూస్తున్నారా మనకి వాల్పేపర్ అయితే ఇలా ఉంటుంది అనమాట. కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్ థీమ్లో ఉంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో మనకి ఒక చెయ్యి సింబల్గా అనిపిస్తుంది. ఒక చెయ్యి ఫింగర్ ప్రింట్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అండ్ దాని మీద మనకి ఇలా బ్లాక్ షేడ్స్ ఉన్నాయి అనమాట వాల్పేపర్. అండ్ నెక్స్ట్ ఈ క్లాక్ విడ్జెట్ చూసారా, మనకి ఆ కంప్లీట్ ఫాంట్ వచ్చేసి నథింగ్ వాళ్ళ ఓన్ ఫాంట్ని యూజ్ చేస్తున్నారు. మొత్తం డాట్ 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 డాట్గా ఉంటుంది. సో యూ కెన్ సీ హియర్ క్లియర్లీ. అండ్ నెక్స్ట్ కింద చూస్తున్నారా, ఇవన్నీ మనకి పిక్సెల్ యాప్స్ అనమాట. ఈ పిక్సెల్ యాప్స్ అన్నీ మనకి మెటీరియల్ యూ కానీ OneUI ఫీచర్ కానీ రావట్లేదు. ఆథెంటిక్ ఆండ్రాయిడ్ యాప్స్ ఎలా ఉంటాయో మనకి అవన్నీ స్టాక్ ఆండ్రాయిడ్ యాప్ ఇమేజెస్ అయితే వస్తాయి. అండ్ కింద నుంచి పైకి స్క్రోల్ చేస్తే మనకి యాప్ డ్రా ఓపెన్ అవుతుంది. సో మన రిమైనింగ్ యాప్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ పైన క్విక్ సెట్టింగ్స్ చూస్తే మనకి స్టాక్ ఆండ్రాయిడ్లో ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంది. అండ్ నోటిఫికేషన్ ప్యానల్ కూడా సిమిలర్గా మనకి స్టాక్ ఆండ్రాయిడ్ లానే ఉంటుంది. జనరల్గా మనం ఫోన్లో లెఫ్ట్ నుంచి రైట్కి స్వైప్ చేస్తే ఇక్కడ గూగుల్ న్యూస్ ఫీడ్ వస్తుంది కదా, మనకి లాంచర్లో అయితే న్యూస్ ఫీడ్ రావట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి విడ్జెట్స్ అయితే వస్తాయి. విడ్జెట్స్ యాక్సెస్ చేయడం సేమ్ ప్రాసెస్. మనం హోమ్ స్క్రీన్ మీద టచ్ అండ్ హోల్డ్ చేస్తే మనకి ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ సెంటర్లో చూసారా విడ్జెట్స్ అని ఉంటుంది. ఇఫ్ యూ క్లిక్ విడ్జెట్స్ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. కిందకి స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ నథింగ్ లాంచర్ అని ఉంటుంది. ఇది ఓపెన్ చేసి చూస్తే మనకి టోటల్ 3 విడ్జెట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి అనలాగ్ వాల్పేపర్ అనమాట. ఇది మనకి అనలాగ్ క్లాక్ లాగా. సో ప్రెస్ అండ్ హోల్డ్, మీరు ఎక్కడ కావాలి అంటే అది డ్రాగ్ చేసి డ్రాప్ చేసుకోవచ్చు. నేనైతే ఆల్ ద వే బాటంలోకి డ్రాప్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారా, ఇక్కడ మన స్క్రీన్ మీద ఆ క్లాక్ ప్లేస్ చేసుకుంటే ఇలా ఉంటుంది. నెక్స్ట్ విడ్జెట్స్ చూద్దాం. ఇది డిజిటల్. ఈ డిజిటల్ చూస్తే మనకి డిజిటల్లో టచ్ అండ్ హోల్డ్ మళ్ళీ హోమ్ స్క్రీన్ మీదకి వేసుకోవచ్చు. దీంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి సాలిడ్ క్లిక్ చేసుకుంటే మనకి ఆ క్లాక్ వెనకాల కంప్లీట్ సాలిడ్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. లేదు అనుకుంటే దాన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేసి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ట్రాన్స్పరెంట్ మోడ్ ఉంటుంది. ట్రాన్స్పరెంట్ మోడ్ క్లిక్ చేస్తే చూసారా మనకి బ్యాక్గ్రౌండ్ అంతా పోయి జస్ట్ నెంబర్స్ వరకే ఉంటాయి. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇది డాట్గా ఉంటుంది. నథింగ్ వాళ్ళ ఫాంట్తో అయితే వస్తున్నాయి. థర్డ్ విడ్జెట్ వచ్చేసి ఇక్కడ చూద్దాం. సో ప్రెస్ అండ్ హోల్డ్ విడ్జెట్స్. థర్డ్ విడ్జెట్ వచ్చేసి వెదర్ అనమాట. సో ఈ వెదర్ ప్రెస్ అండ్ హోల్డ్ చేసుకొని హోమ్ స్క్రీన్ మీద యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు 18 degrees ఉంది, సన్నీగా ఉంది కాబట్టి మనకి అక్కడ సన్ సింబల్ చూపిస్తుంది. అదే క్లౌడ్స్ ఉన్నాయనుకోండి క్లౌడ్ సింబల్, రెయిన్ ఉంటే రెయిన్ సింబల్ అలా చూపిస్తూ ఉంటుంది. అండ్ దీన్ని కూడా మనకి ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఇఫ్ యూ క్లిక్ ఎడిట్, సో దీంట్లో ఇక్కడ మనకి స్పెసిఫిక్ లొకేషన్ ఏదైనా ఇచ్చుకోవాలా, లేదు అంటే నా కరెంట్ లొకేషన్ పెట్టుకోవాలా అనే ఆప్షన్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు. మనం టెంపరేచర్ సెల్సియస్ ఫారెన్ హీట్లో మెజర్ చేస్తాం కదా, ఇండియాలో అయితే సెంటిగ్రేడ్లో ఉంటుంది, యూఎస్లో అయితే మేము ఫారెన్ హీట్లో పెట్టుకుంటారు. సో మనకు కావాల్సినట్టు మనం టెంపరేచర్ యూనిట్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే అంతా మనకి వైటిష్ బ్లాక్, మొత్తం ఇలా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది. నేనైతే డార్క్ మోడ్ ఆన్ చేయలేదు, నార్మల్ లైట్ మోడ్లోనే యూజ్ చేస్తున్నాను. ఒకసారి ఇప్పుడు డార్క్ థీమ్ ఆన్ చేద్దాం. సో మనం క్విక్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆల్ ద వే రైట్కి స్వైప్ చేస్తే డార్క్ థీమ్ ఆన్. సో డార్క్ థీమ్ ఆన్ చేశాక సో చూసారా మనకి వైట్ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ బ్లాక్గా అయిపోయాయి.
చేంజ్ ఏంటి అంటే మనం యాప్ డ్రాలో నుంచి ఏదైనా యాప్ హోమ్ స్క్రీన్ మీద యాడ్ చేయాలనుకోండి. సో ఇక్కడ నుంచి మనం ప్రెస్ అండ్ హోల్డ్ చేసి హోమ్ స్క్రీన్ మీదకి తీసుకొస్తే ఇక్కడ చూసారా ఒక బ్లూ షేడ్లా ఉందన్నమాట. ఈ బ్లూలో ఉన్నది ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఇది మనకి తెలిసిన ప్రాసెసే. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫీచర్ ఏంటి అంటే ఇప్పుడు మీరు ఇక్కడ హోమ్ స్క్రీన్ మీద ఉన్న ఏ యాప్నైనా సరే ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే మనకి ఇక్కడ ఎన్లార్జ్ అని చెప్పి కొత్త ఆప్షన్ వస్తుంది. సో ఇది ఎన్లార్జ్ క్లిక్ చేశాను అనుకోండి, చూసారా మనకి యాప్ ఐకాన్ చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ గూగుల్ క్రోమ్ ఉంది కదా, దీన్ని ఎన్లార్జ్ అయితే చేద్దాం. సో చూసారా మనకి గూగుల్ క్రోమ్ కూడా అలా పెద్దగా ఎన్లార్జ్ అవుతుంది. యాప్సే కాదు, మనకి ఫోల్డర్స్ ఉంటాయి కదా, యాప్స్ అన్నీ క్రియేట్ చేసుకొని ఒక ఫోల్డర్ లాగా క్రియేట్ చేస్తాం. ఈ ఫోల్డర్ని కూడా మనం ఎన్లార్జ్ చేసుకోవచ్చు. సో చూసారా ఇలా కొత్త ఫీచర్ని అయితే మనకి నథింగ్ వాళ్ళు తీసుకొస్తున్నారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఏదైనా యాప్ని క్విక్గా యాక్సెస్ చేసుకోవాలనుకోండి, వాటిని ఇలా పెద్దగా పెట్టుకుంటే ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు, త్వరగా కనిపిస్తుంది అండ్ మనకి చూడడానికి కూడా లుక్ డిఫరెంట్గా ఉంది. సో లాస్ట్గా ఒకసారి మనకి హోమ్ సెట్టింగ్స్లో ఏమైనా కొత్త ఫీచర్స్ ఏమైనా యాడ్ చేశారేమో చూద్దాం. ప్రెస్ అండ్ హోల్డ్ హోమ్ సెట్టింగ్స్. సో అబౌట్లోకి వెళ్తే మీరు ఇక్కడ చూడొచ్చు నథింగ్ లాంచర్ వర్షన్ 1.0 అని ఉంటుంది. ఎందుకంటే ఇది ఫస్ట్ వర్షన్ కాబట్టి మీరు కనుక ఎవరైనా ఇన్స్టాల్ చేసుకొని మీరు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ ఫీడ్బ్యాక్ ఇచ్చుకోవచ్చు. సో దీంట్లో అయితే మనకి కొత్త ఫీచర్స్ అయితే ఏమీ యాడ్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి కొత్త వాల్ పేపర్స్ ఏమైనా వచ్చాయో చూద్దాం. సో ఇక్కడ వాల్ పేపర్స్ చూస్తే సేమ్ మనకి ఓన్లీ ఒక ఈ హ్యాండ్ వాల్ పేపర్ మాత్రమే ఉంది, కొత్త ఇంకేం రాలేదు. బట్ నథింగ్ వాళ్ళ వెబ్సైట్లో చూస్తే మనం 2 వాల్ పేపర్స్ని అడిషనల్గా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అవి వచ్చేసి ఒకటి వైట్ అండ్ ఒకటి రెడ్ థీమ్లో ఉన్నాయన్నమాట. వీటి యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. యాప్ గ్రిడ్ చూసుకుంటే మనకి 2 టైప్స్ ఉంటాయి, 4x5 లేదు అంటే 5x5 2 యాప్ గ్రిడ్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ యాప్ ఐకాన్ చూసుకుంటే ఐకాన్ ప్యాక్లో మనకి నథింగ్ ఐకాన్ ప్యాక్ ఉంటుంది, లేదు అంటే మనం కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. సో మనం థర్డ్ పార్టీ యాప్ ఐకాన్స్ ఏమన్నా ఉంటే మీరు ఐకాన్ ప్యాక్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటుగా మనకి టోటల్ 3 రింగ్ టోన్స్ని కూడా రిలీజ్ చేశారు. ఒకసారి ఇప్పుడు సౌండ్ ఎలా ఉంటుందో విందాం. మనకి నథింగ్ లాంచర్ సపోర్ట్ విషయానికి వచ్చేసరికి అఫీషియల్గా అయితే సామ్సంగ్ S21 ఆర్ హయ్యర్ డివైజెస్ అంటే S21 సిరీస్లో ఉన్న డివైజెస్కి S22లో ఉన్న సిరీస్లో డివైజెస్కి వర్క్ అవుతుంది. పిక్సెల్లో చూసుకుంటే పిక్సెల్ 5 సిరీస్ ఆర్ హయ్యర్ అంటే పిక్సెల్ 5లో ఉన్న 5A కానీ పిక్సెల్ 6 Pro కానీ వర్క్ అవుతుంది. వెబ్సైట్లో చూస్తే OnePlusకి కమింగ్ సూన్ అని ఉంది, బట్ OnePlus 10 Proలో అయితే మనకి నథింగ్ లాంచర్ వర్క్ అవుతుంది. ఇన్ కేస్ మీ దగ్గర కనుక హై అండ్ ఆండ్రాయిడ్ డివైజెస్ ఉంటే మీరు ఒకసారి గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయొచ్చు. మీకు కనుక లింక్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మనకి నథింగ్ లాంచర్ ఓన్లీ ఆండ్రాయిడ్ డివైజెస్లో మాత్రమే వర్క్ అవుతుంది. సో చూసారు కదా, ఇదైతే మనకి నథింగ్ లాంచర్. దీంట్లో అయితే మనకి పెద్ద ఎక్కువ ఫీచర్స్ ఏమి రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేసిన ఫీచర్స్లో అయితే నాకు యాప్ని ఎన్లార్జ్ చేసే ఫీచర్ అయితే బాగా నచ్చింది. మీకు ఈ ఫీచర్స్లో ఏ ఫీచర్ బాగా నచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. యూస్ చేయడానికి ఓఎస్ అయితే చాలా చాలా స్మూత్గా ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Pockettech. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.